హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పురా కన్నయ్య, ఈరోజు మా మమ్మీ ఏం చేస్తుందో మీతో షేర్ చేస్తుంది. చెప్పు గాయస్. పొద్దున్నే టిఫిన్లు అయిపోయినాయి గాయస్, పూజలు అయిపోయినాయి, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. మా వాడు రెడీ అవ్వడం అయింది, ఏదిత్తం కూడా అవుతుంది గాయస్. బొజ్జుంటని వీడికి నిద్ర అయిపోయింది, టిఫిన్ పెట్టడం అయిపోయింది. వీళ్ళు వచ్చి వెళ్ళిపోవటం కూడా అయిపోతుంది గాయస్. వచ్చారు వెళ్ళిపోతున్నారు. బాయ్. వెళ్ళిపోతున్నారులే, బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్. ఆడాల్సిన దాంతో ఆడి ఎలా ఆడుతున్నాడు దున్నపోతు పిల్ల. అరే చిన్నపిల్లల్ని ఆడియాలరా, నువ్వు కాదు ఆడేది. నీకు ఈడు పైకి లేగడు గాయస్, ఈడు వీడియోలో పడడు. ఇది చూసారా నవ్వుతున్నాడు. ఈ ఆడితే నవ్వుతాడు, లేకపోతే ఎడుతా ఉంటాడు. ఈరోజు మదర్స్ డే కదా, అందరికీ హ్యాపీ మదర్స్ డే. నాకు అలా మేము కొన్ని వీడియోస్ అనుకుంటున్నాము, అవి చెయ్యాలని చెప్పేసి మార్నింగ్ లేచి రెడీ అయిపోయాం గాయస్. చెప్పురా. అరే రే హాయ్. అమ్మో, ఎన్ని రోజులకి వీడియోలోకి వచ్చావయ్యా నాయన. తాగాడెళ్ళి ఆడేం పైకున్నాడు, నేనేం కిందకున్నాను. ఇద్దరు అసలు సెట్ అవ్వట్లే వీడియోలో. తిత్తి వీడు నాతో పాటు పొద్దున్నే లేచాడండి, ఇంకా నిద్రపోవట్లేదు. వాడిని తిప్పుకోవడమే సరిపోతుంది. టిఫిన్ తినలేదు, ఏం తినలేదు. 3 రోజుల నుంచి వాడికి బాగోట్లేదు. బాగోని కాడి నుంచి ఆడు టిఫిన్ తినడం, అన్నం తినడం అన్నీ ఎత్తేసాడు. ఆడి చుట్టూ తిరగడమే సరిపోతుంది మాకు కదా. నీకు బాగోలేదు కదమ్మా. అబ్బు వచ్చింది కదా, పాప వచ్చింది. అబ్బు బాబుకి అబ్బు వచ్చింది కదా. వచ్చిందా? ఈ మట్టికి ఉన్నాయి గైస్. అయ్యో వీడినైతే పడుకోబెట్టేసి అలా ఏం జరుగుతుందో చూపిస్తా. మా పొట్టోడినైతే పడుకోబెట్టడం అయిపోయింది. ఇప్పుడైతే పొద్దున్నే వెళ్ళి చికెన్ షాప్కి వెళ్ళి బిర్యానీ చేద్దామని చికెన్ లెగ్ పీస్లు అవి కొట్టించుకొచ్చానండి. ఈరోజు బిర్యానీ చేయాలి. మా అమ్మని పిలిచాను, వస్తానంది. చూసారా లెగ్ పీస్లు. నుంచి ఉంటుంది. పుదీనానేమో అంకుల్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి, అంకుల్ వాళ్ళది తోట ఉంది కదా, దానిలో వెళ్ళి తెచ్చుకున్నాం అడిగి. ఈ కొంచెం పెద్ద పెద్ద పీసులే కట్ చేయించుకొచ్చానులే, కానీ కొంచెం అవి ఇంకా నీట్గా చేయాలి కదా, అందుకే నేను నీట్గా చేస్తున్నాను. ఫస్ట్ చికెన్ బిర్యానీకి మ్యాగ్నేట్ చేసేయాలి. గురితాలకాయ దించాడు చూసారా, అసలు తలకాయ పైకి ఎత్తడు వేసి సిగ్గు. చికెన్ మంచిగా మమ్మల్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం అనుకోండి, బిర్యానీ భలే భలే జ్యూసీగా వస్తుంది. ఏంద్రా బిర్యానీ జ్యూస్ చేస్తారా? నువ్వు చేయరా చిట్టి, చేస్తావా? ఎందుకు వినపడతా? వినపడుతుంది, మామూలుగా పెట్టేస్తా. పీసులు ఉంటేనే బాగుంటాయి కదా తినడానికి, అందుకే తినేటప్పుడు కానీ అప్పుడు బాగుంటాయి. మా వాడు పడుకుంటే ప్రశాంతంగా పని అయిపోతుందండి బాబు. మా వాడు పడుకోకుండా ఇక్కడే ఉన్నాడు అనుకోండి, అసలు పని చేసుకోలేదు. ఆల్రెడీ నా ట్రైపోర్ట్ గోవిందా చేసాడు. ఇప్పుడు ఏదో కొంచెం అలా ఉంది. ఉన్నదాన్ని కూడా ఎరగొట్టేసి కూర్చుంటాడు. ఇప్పుడు నుంచో దమ్ బిర్యానీ చేద్దామని చెప్పి బిర్యానీ రైస్ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టానే, కానీ చేద్దామంటే చేయట్లా. మొన్న రాగానే మా బావ 4 రోజులునేమో గ్యాస్ ఎక్కడైపోద్దని భయం వేసింది. ఇప్పుడు చేసుకుందాం అనుకున్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లా. మెయిన్ అది అక్కడ. చూసారా ఇదిగోండి అంత వేస్ట్ వచ్చిందో. ఇది కర్రీ చేసేస్తా. స్కిన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు అంత తిన్నారా? చికెన్ అయితే నీట్గా కడుక్కొచ్చేసాను. దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేసుకుని కొంచెం ఉప్పు,
ఎందుకంటే బిర్యానీ రైస్ ఉడకబెట్టేటప్పుడు దాన్ని వేస్తాం కాబట్టి దీనిలో కొంచెం తక్కువే వేసుకోవచ్చు. కారం కొంచెం 1 స్పూన్ సరిపోద్ది. 1 స్పూన్ కారం, కొంచెం ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా 1 స్పూన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ కేజీ క్వాంటిటీ రైస్, కేజీ చికెన్కి చూపెడతాను. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదిగోండి ఇంత అయితే సరిపోద్ది. ఒక కప్పు పెరుగు, ఇదిగో నీట్గా కడిగి పెట్టుకుని పుదీనా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. మొత్తం మంచిగా ముక్కలకు మసాజ్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి ఎంత పడితే అంత బిర్యానీ మంచి పర్ఫెక్ట్గా వస్తుంది గాయస్, మంచిగా టేస్ట్గా జ్యూసీగా. 1/2 కప్ అనుకోండి. బాగా కాచిన ఆయిల్ ఉంటుంది కదా, ఏదో డ్రీ ఫ్రై చేసుకున్న ఆయిల్, అది కూడా పోసుకోవాలి. వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకుని 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకున్నామంటే రైస్ మంచిగా వస్తుంది. మూడు గ్లాసులు కూడా నానబెట్టేశాను. ఇవన్నీ చికెన్ కూడా మ్యారినేట్ అవుతా ఉంది. ఇంకా గంట తర్వాత 2 గంటల తర్వాత ఇవైతే వండుతాను. ఇప్పుడైతే మా ఫోటోలు లేచాడు, వాడితే ఆడుకుందాం పదండి. ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు అనుకుంటున్నాం గాయస్, అవి తీద్దామని చెప్పి ఇప్పుడు ప్రిపరేషన్ అవుతున్నాము. ఇప్పుడు మా తమ్ముడు నేను తీస్తున్నాం అనమాట. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి రైస్ నానబెట్టి వచ్చేలోపు వీడు లేసాడు అనమాట. వీడు పడుకునేది ఎంతోసేపు ఉండదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, అంతకన్నా నిద్ర ఉండదు అనమాట వీడైతే. మేమేదో కొన్ని వీడియోస్ చేసుకుందామని చెప్పి పొద్దున్నే లేపి వాడిని రెడీ చేసి పడుకోబెట్టావు, కానీ తొందరలో వేసి కూర్చున్నాడు. రెడీ అయ్యి వాడికి పెట్టినంతసేపు పడుకోలేడు. ఆడు కూర్చున్నాడు కదా, అక్కడ బిర్యానీ రైస్ అన్ని నానబెట్టేసి ఇంకా 11, 12 టైంలో రైస్ అవి వండటం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసాం గైస్, అవి చేద్దామని చెప్పేసి మా చిట్టికోడు నేనైతే కూర్చున్నాము. ఇప్పుడు ఆడి దానిలో వీడియోలు కొంచెం తీస్తాము. తీసిన తర్వాత క్లిప్ ఏం తీసామో చెప్తాము, మీరు గెస్ట్ చేయండి. ఒక్క రీల్ చేసి వచ్చేలాగా మా ఇల్లు పరిస్థితి చూడండి గైస్ ఎలా చేసాడు. ఫస్ట్ మేము రీల్ చేయటమేమో కానీ ఫస్ట్ రీలే అవుతున్నాడు. అసలు ఇల్లంతా చెత్తగా చేసాడు. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకోవడానికే మాకు ఎక్కడన్నా 2-3 గంటలు పట్టేస్తాయి. ఈడు రీల్ చేసినాడేమో ఇక్కడ పడుకున్నాడు. ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు చెప్పండి. ఇప్పుడైతే గంట సేపు అయిపోయింది అనమాట ఈ చికెన్ మ్యారినేట్ చేసేసి. ఇప్పుడైతే బిర్యానీ తొందరగా చేసేయాలి. 11 అయిపోయింది టైము. పొయ్యి పెట్టేసి చికెన్ అయితే ఉడకబెట్టేసేస్తా. రైస్కి అయితే వాటర్ పెట్టేసాను. ఈ 2 అయిపోతే కానీ దమ్ పెట్టడానికి కాదు. ఒక 70% ఉడికింది, అందుకనే చిన్న పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడైతే రైస్ ఉడకాలి కాబట్టి నీళ్ళైతే తీసుకొచ్చి పక్కన పెట్టాను అనమాట. రైస్ నీళ్ళైతే బాయిల్ అయిపోయింది. రైస్ అన్నా నీళ్ళు అన్నా అసలు నాకు గుర్తే లేదు. ఇప్పుడైతే బియ్యం కూడా ముందరే నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ బాగా నీళ్ళైతే మసిలి అనమాట. ఇప్పుడు ఈ బియ్యం అయితే వేసేద్దాం దాంట్లో. రైస్ కూడా ఒక 70% ఉడికితే సరిపోతుంది అనమాట. ఇక దమ్ పెట్టేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఇలా నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటేనే మంచిగా పొడిగా వస్తుంది. నార్మల్గా నీళ్ళతో పాటు వేసామనుకోండి కొంచెం ఎందుకో మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు చికెన్ అయితే సగం పైన ఉడికిపోయింది అనమాట. ఇదైతే సగంగా చేసి పెట్టాను. ఇప్పుడు రైస్ కూడా ఒక 75% ఉడికితే సరిపోద్ది. ఊరిని ఎలా అంటే ఇలా అయితే సరిపోతుంది. మిగతాది దమ్ పెట్టినప్పుడు ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడైతే లేరుగా వేసేసుకున్నాం.
నెయ్యి వేసుకున్నా. మళ్ళీ తీసి పెట్టుకున్నాం కదా ఇంకో సగం, అది కూడా ఇక్కడ లేరుగా వేసేసుకున్నాం. పుదీనా ఇదిగోండి, మంచిగా ఇలా దమ్ పెట్టేసిన తర్వాత ఇలా బరువు పెట్టుకున్నాం అనుకోండి, లోపలంతా ఆవిరి అనేది బయటికి రాకుండా మంచిగా రైస్ అయితే కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ లేదా 50 మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ అయితే. హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పు, హాయ్ గైస్. అబ్బా ఇదిగోండి బిర్యానీ. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్. గుంట్లో చికెను ఆలుగడ్డ కర్రీ కూడా చేశాను. సైడ్ డిష్ ఏదో ఒకటి ఉండాలి కదా గాయస్ కలుపుకోవడానికి, అందుకని ఈ కర్రీ కూడా చేశాను. బావు ఇక బావు చే బావు దగ్గర వీడినైతే ఎప్పుడు ఆడిచోలేవు, లోకల్ ఉంటానే ఉంటాను ఆడికి, అంతే ఆడుకుంటా ఉంటే ఆడికి ప్రశాంతంగా ఉంటుంది కదరా కన్నయ్య. కన్నయ్య వెళ్తావా మామ దగ్గరికి? వెళ్ళొద్దు కదా. తిట్టాడా తిట్టాడా? ఎవరు తిట్టింది? ఎవరు తిట్టింది? పెట్టుకునేది ఒకళ్ళు, ఫ్రిడ్జ్లో వాటర్ దబ్బి తాగేది ఒకళ్ళు. వచ్చిన కాడి నుంచి ఆ ఫ్రిడ్జ్లో వాటర్కే పడ్డాడు. అసలు ఫ్రిడ్జ్లో వాటర్ అన్నీ తాగేస్తున్నాడు. అసలు పెట్టడో అబ్బో నాయనో, ఈ సిగ్గులతో చచ్చిపోతున్నామండి బాబు. ముందల అసలు ఎంత సిగ్గులు పడిపోతున్నారో వీడియోలో రావడానికి వీళ్ళు కదతాడు. వీడియో ఆన్ చేయగానే సైలెంట్ అయిపోతాడు. వీడికి ఏం తెలుస్తుందో ఏమో కూడా అర్థం కాదు. లేకపోతే ఎన్ని మాటలు చెబుతాడో, బౌ అంట ఈ అంట, చాలా చాలా. అదిగోండి బౌ అంట. ఇవాళ ఏం పొట్టి పిల్లలు పెట్టాడు పాపం. అరే చిట్టి ఎలా ఉందిరా? బాగుందా? అరే సన్ని ఎలా ఉందిరా? సూపర్ డూపర్. బాగా ఎలా ఉంది? బాగుందా? ఓ బాగా కూర్చో. ఎలా ఉంది బిర్యానీ? గాయస్ ఇప్పుడే అందరు తింటున్నారు గాయస్. తినకపోయినా ఇడు హంగామా మామూలుగా ఉండదు. పడుకున్నారు ఇప్పుడు దాకా, మళ్ళీ ఇప్పుడు ఏమి ఎరగదని సైలెంట్ కూర్చున్నారు. రే యారా మేకప్ తీసుకుంటావా? యారా అరే నువ్వు ఏమన్నా వేసుకుంటా? ఫిషింగ్ వీడియోస్ కల్లా ఇవన్నీ చూసేవాళ్ళు. ఇవన్నీ పెట్టి అక్వేరియం అన్నాడు. వాడు పొట్టలు వేస్తున్నాడు చెప్పి తర్వాత తెలిసింది. కేజీ చేప పట్టగానే అక్వేరియంలో సరిపోయి వెయిట్ తగ్గుంటే వేయాలి. తీరా చూస్తే ఒకసారి అక్వేరియం కరెక్షన్ చేయించాడు. ఒక చేప చూస్తే ఏం లేదు కదా. ఒకసారి ఎక్కడ సేపు ఇక్కడ ఇప్పుకుంటాయి ఎక్కడ ఇప్పుకుంటాయి సడన్గా పెద్ద చూసాడే. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ ఏంటంటే జరిగింది పొద్దున్నే కాదు గాయస్, పొద్దున్నే రేపంట ఫిషింగ్ చేస్తారంట వీళ్ళు. వీడేమో వలేస్తాడంట, వీడేమో గ్యాలం వేస్తాడంట. ఎవరికి ఎన్ని చేపలు పడతాయో చూద్దాము నెక్స్ట్ వీడియోలో. యారా వాళ్ళలేదు కానీ వీడు విసురాలు వేస్తాడు. విసురాల్లో ఎన్ని చేపలు పడతాయో తెలియదు. కాదు చీర ముక్కలు అవేమంటారు చిన్ని మొక్కలు తీసుకెళ్ళి ఈడు ఇసురాలు వేస్తాడు. ఈడు గ్యాలం తెచ్చుకున్నాడు గాయస్ పట్టడానికి. వీడే ఇది ఎన్ని ఇసురాలు తెచ్చుకోవాలి. బిర్యానీ తిన్నాను అరగలేదండి గాయస్. ఈ జోకుల మీద ఉన్నారు.
చరిత్ర చీర పట్టుకుంటే లేపుకుంటారు. కాదు కాదు చేపలు పడతారా? అది రేపు చూడండి, అది ఇంకొక వీడియో తీసి పెడతాము. వీళ్ళు ఏమేమి చేపలు పడతారా అసలు ఏంటో అనేది. వీళ్ళు పట్టుకొచ్చి నీ చేపలు నేను చేసి వీళ్ళు కొండి పెడతాను గాయస్. వద్దొద్దు తింటాను ఏం లేవో పొద్దున్న చేసిన బిర్యానీ అయితే అయిపోయింది. ఈవినింగ్ మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే నైట్ డిన్నర్కి ఈరోజు మదర్స్ డే కదా, మా పాప ఏదో రాసుకొచ్చిందంట, చూద్దాము. ఓపెన్ చేసి చూద్దాం. పొద్దున్నుంచి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి కూడా చెప్పలేదు గైస్. ఏందో తీసుకొచ్చింది, ఏందో రాసుకొచ్చింది. చూద్దాము ఏం రాసుకొచ్చిందో చూద్దాము. ఏదో వాళ్ళకి తోచింది ఏదో ఇస్తారు కదా, అదే వాళ్ళ ప్రేమ అనుకోవాలి. పొద్దున్నుంచి నాకు అస్సలు చెప్పని కూడా చెప్పలేదు అసలు, మా హ్యాపీ మదర్స్ డే అమ్మ అని. ఇలా కాదు ఏందో తీసుకొచ్చింది పాపం నా బిడ్డ బంగారు కొండ. ఇలా పొద్దున్నుంచి నా చేత తిట్టించుకుంటానే ఉంది, కొట్టించుకుంటానే ఉంది. నాకు కనీసం విష్ కూడా చేయలేదు. కానీ ఏందో రాసుకొచ్చింది పాపం. గమ్మేయటమే రాలా బిడ్డకి. మా అమ్మాయి ఇచ్చిన గిఫ్ట్ చూస్తారా? ఇదిగోండి, ఇది నేనేనంట. హ్యాపీ మదర్స్ డే అని రాసింది చూడండి. ఇదిగోండి, ఇది నేనేనంట. ఇది నేనా నువ్వా? స్మైలీ పెట్టావా? ఓకే. ఇలా చేసి ఇచ్చింది. ఏదో ఒకటి తను నచ్చింది ఏదో చేసి ఇచ్చిందిగా పాపం బిడ్డ. అసలు పొద్దున్నుంచి చెప్పుకోకుండా ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చింది మదర్స్ డే కని. ఇప్పుడైతే నైట్ డిన్నర్కి దోశలు వేసుకుంటాము. తినేసి ఇంకా పడుకుని పోవడమే. మా ఓడైతే ఇందాటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.